వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. కేటీఆర్ అరెస్టు కాబోతున్నారా? లగజర్లకు సంబంధించి అసెంబ్లీలో ఎటువంటి చర్చ కొనసాగింది? అదేవిధంగా జమిలీ ఎన్నికలపై కేంద్రం ఏమంటుంది? ఇలాంటి మొదలైన వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అందుకోసం ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం, కేటీఆర్ పై కేసు ఇప్పటికే గవర్నర్ అనుమతి కోసం వేచి చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి గవర్నర్ విష్ణుదేవ్ శర్మ నుంచి అనుమతి రావడంతో ఆ అనుమతి కాపీలను వెంటనే రాష్ట్ర సర్కార్ ఏసీబీకి పంపి త్వరలోనే కేటీఆర్ను విచారణ చేయబోతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అదేవిధంగా మరోపక్క పంచవర్ష పర్యాటక మంత్రి శాఖకు సంబంధించిన ఒక నూతన పాలసీ విధానం సర్కార్ తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి 2025-30 ఈ 5 సంవత్సరాల కాలంలో 15,000 కోట్లు రాబడిలే లక్ష్యంగా అదేవిధంగా ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగా ఈ పాలసీ ద్వారా మన వికాసం నుంచి ఏ ఏ ప్రాంతాలను అభివృద్ధి చేయబోతున్నారు అనేది కూడా వివరించారు. దానికి సంబంధించి తర్వాతి పోజీలో తీసుకుందాం. అదేవిధంగా మరో 4 రోజులు సభాపర్వం అంటే చూసినట్టు 10 దినాలు పొడిగింపు యోచన, 15 రికార్డులు పట్టుకుని నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, విపక్ష సభ్యుల ఆందోళనపై సభ వాయిదా అంటూ చూస్తున్నాం. మండలిలోనూ ఆందోళన, లగచర్లకు సంబంధించి ఆందోళన కార్యక్రమం అటు అసెంబ్లీలో అటు శాసనసభల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా మీడియా పాయింట్ వద్ద ప్లకార్డుతో ధర్నా చేస్తున్నటువంటి భారత్ కు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఫోటో చూస్తున్నాం. అదే తబలా మూగబోయిందంటూ మనం చూస్తున్నాం. జాకీర్ హుసేన్ ఈయన చూస్తే మనకు వావ్ తాజ్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తు వస్తుంది. దానికి సంబంధించి తబలా విద్వాంసుడు నిన్న అమెరికాలో మరణించిన విషయం మనకు తెలిసిందే. సుప్రసిద్ధ విద్వాంసుడు జాకీర్ హుసేన్ అమెరికాలో కన్నుమూత, ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగీత శిఖరం, సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ అంటూ చూస్తున్నాం. అస్తమించిన సూర్యుడు అంటూ ఈనాడు పత్రిక తబలా విద్వాంసునికి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది రాసింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు, అదేవిధంగా ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు పరీక్షలు షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు అంటూ మనం చూస్తున్నాం. తెలంగాణ పొద్దెక్కిన వదిలేని చలి అంటూ చూస్తున్నాం. నిజంగానే రాష్ట్రంలో మరింత పడిపోయిన సాధారణ ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగింది. సాయంత్రం 5 గంటల నుంచి మొదలవుతున్న మర్నాడు ఉదయం 10 గంటల వరకు గజగజ వణికిపోతున్నారు అంటూ చూస్తున్నాం. వృద్ధులు, చిన్నారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ చలికి సంబంధించి గత 2-3 రోజుల నుంచి చలి బీభత్సంగా పెడుతుంది. దీనికి సంబంధించి ఉదయం 5 నుంచి 10 అయినా ఆ చలి వాతావరణం వెళ్ళట్లేదు అంటూ ఇది ఏపీఎస్సి పరీక్షల, టీజీపీఎస్సి పరీక్షల అంటూ ప్రశ్నల సరళిపై హరీష్ రావు ఆగ్రహం అంటూ చూస్తున్నాం. పేపర్ 2లో గ్రూప్ 2 పేపర్ 4లో అడిగిన ప్రశ్నలను చూసి ఇది టీజీపీఎస్ లేదా ఏపీఎస్ అనే అనుమానం కలుగుతుందని భారత సీనియర్ నేత హరీష్ రావు పేర్కొన్నటువంటి వార్తను చూస్తున్నాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెదేపు మద్దతు ఇచ్చిందా? రాయపాటి సాంబశివరావు, లగడపతి రాజగోపాల్, టి సుబ్బరామరెడ్డి, కావురి సాంబారు కంపెనీలు ఏవి? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ ని దత్తకు తీసుకొని నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా అంటూ ప్రశ్నలను అడిగారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్రపై స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడం, చెరిపేస్తే చెరిపోవడానికి తెలంగాణ చరిత్ర పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అంటూ ఆయన నిన్న ట్విట్టర్ వేదిక స్పందించినటువంటి వార్తను చూసి ఫార్ములా అస్త్రం ఏసీబీ విచారణకు ప్రారంభించాలని రాష్ట్రపతి మంత్రివర్గం నిర్ణయం. ఫార్ములా ఈ కార్ రేసులో భారీగా డబ్బులు చేతులు మారినట్టు అభిప్రాయపడ్డ కేబినెట్, అరవింద్ కుమార్ ఇతర అధికారులపై ఏసీబీ విచారణకు నిర్ణయం. ఈ అంశం తక్షణమే ఏసీబీకి లేఖ రాయాలని సిఎస్ కు ఆదేశం. దీంతో కేటీఆర్ అరెస్టు చేయవచ్చంటూ తీవ్ర స్థాయిలో ఊహాగానాలు. చట్టం తన పని తాను చేసుకోపోతుందని మంత్రివర్గ భేటీ తర్వాత మంత్రుల వ్యాఖ్యలు. విద్యుత్ కమిషన్ నివేదిక ఆమోదం. నేడు రేపు అసెంబ్లీ ముందుకు భూమి లేని రైతు కూలీలకు ఈ నెల 28 నుంచి 12,000 సహాయానికి ఓకే అంటూ నిన్న అసెంబ్లీ రేసుకు సంబంధించి విచారణ చేపట్టాలని ఏసీబీకి లేఖ రాస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు చేస్తున్నాం. దీనికి గవర్నర్ అనుమతి లభించింది అంటూ త్వరలోనే ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అరెస్టు చేస్తారంటూ రాష్ట్ర వ్యాప్తంగా
చర్చ చర్చకు తెరజేపిన విషయాన్ని మనం చూస్తున్నాం. అదే విధంగా మరోపక్క లగచర్ల రచ్చ అంటూ చూస్తున్నాం. శాసనసభలో బీఆర్ఎస్ పట్టు టూరిజం పాలసీపై లగచర్లను అడ్డుకున్న ప్రధాన పక్షం అంటూ చూస్తున్నాం. భారత నేతలు లగచర్లకు సంబంధించిన చర్చించాలంటే పట్టుబట్టినటువంటి భారత నేతల తీర్మానాన్ని తిరస్కరించినటువంటి స్పీకర్ వారు దానికి అనుగుణంగా సభను వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద ప్లకార్డుతో స్లోగన్ చేస్తున్నటువంటి ఫోటోను చూస్తున్నాం. మీడియా కొన్ని నినాదాలు అట్టడిగిన సభ గందరగోళం మధ్య లఘుచర్ల కొనసాగించేందుకు మంత్రి జూపాలి ప్రయత్నం. బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుపట్టిన స్పీకర్ సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభ్యుల నుంచి ప్లకార్డు తీసుకోవాలని మార్షల్కు స్పీకర్ ఆదేశం. వెల్లోకి తీసుకొచ్చిన బీఆర్ఎస్ సభ్యులు గందరగోళంతో సభను మంగళవారానికి వాయిదా వేసినటువంటి స్పీకర్ అంటూ నిన్న చూస్తున్నాం. నిన్న అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. లగచర్ల అంశాన్ని చర్చకు తీసుకురావాలంటూ భారత లేదు మనం తీసుకొచ్చినటువంటి టూరిజం పాలసీ విధానంపై చర్చ జరగాలంటూ సర్కార్ ఈ రెండు విషయాల మధ్య వాదోపవాదాలతో నిన్న సభను నిన్నటి సభ నటికి వాయిదా వేసినటువంటి స్పీకర్కు సంబంధించిన వార్తను చూస్తున్న మరో నెహ్రూను కించపరిచేందుకు ప్రయత్నించిన ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేసినటువంటి వార్తను చూస్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చారు అంటూ నెహ్రూ కుటుంబం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణలు చేశాయని నిర్మలా సీతారామన్ ఆరోపించారంటూ చూస్తున్నాం. అదే మరోపక్క త్వరలోనే లంకతో రక్షణ ఒప్పందం, ఇంధన రక్షణ వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ శ్రీలంక నిర్ణయించినటువంటి వార్తలను చూస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రభుత్వమా నియంత్రణ సర్కార్ అంటూ నిన్న కేటీఆర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన విషయాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తాం. రైతన్న చేతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. తెలంగాణ కానీ కోడంగల్ కానీ రేవంత్ రెడ్డి అయ్యా జాగిరా. ఈ రోజు సభ నుంచి పారిపోయిన వదిలిపెట్టాం, రేపు మరొక రూపంలో వస్తాం. మీడియం పాయింట్ వద్ద కేటీఆర్ అంటే చూస్తున్నాం. 3rd డిగ్రీతో వేధిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరులు చూసి ఆనందిస్తున్నారంటూ విమర్శించారు. ఫార్మా విలేజ్ కు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ పేరిట భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ తెలిపినటువంటి వార్తను చూస్తున్నాం. త్వరలో స్మార్ట్ చిప్ తో తెల్ల రేషన్ కార్డులు, సంక్రాంతి తర్వాత 10 లక్షల కొత్త రేషన్ కార్డులు, వీటితో ప్రభుత్వంపై 956 కోట్ల అదనపు భారం. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కులగణన సర్వేను పరిగణలోకి తీసుకుంటాం. దొడ్డు బియ్యం దారి తప్పుతున్న మాట వాస్తవమే. ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీకి చర్యలు చేపడతామంటూ నిన్న శాసనమండలిలో మంత్రి ఉత్తర్ రెడ్డి తెలిపినటువంటి వార్తను మనం చూస్తున్నాం. అదేవిధంగా అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతుంది అంటూ వాళ్ళు ఎంత బూస్టప్ ఇవ్వాలని అనుకున్నా సాధ్యం కాదు. వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. మళ్ళీ హైదరాబాద్ బాట పడుతున్నారంటూ అమరావతికి సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే చాలా మంది ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఇక్కడ తెలంగాణ అయితేనే స్వేప్ అంటూ తిరిగి తెలంగాణకు వస్తున్నారంటూ మంత్రి పొంగులేటి తెలిపినటువంటి వాటికి సంబంధించి వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక ప్రాంతం గురించి మనం ఫోటోను చూస్తున్నాం. దీంతో రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక టూరిజం ప్రాంతాలను డెవలప్మెంట్ చేయాలనుకుంటే అందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి అనంతగిరి కానీ కోటపల్లి, పరిగి, దామగుండం అడ్వెంచర్ దామగుండంలో వికారాబాద్ సంబంధించి అనంతగిరి, కోటపల్లి, పరిగి, దామగుండాలను అభివృద్ధి చేయాలనుకుంటే ఇందులో అడ్వెంచర్, ఏకో, వెల్నెస్ అంశాలకు సంబంధించి ఇక్కడ పర్యాటకంగా డెవలప్ చేయాలని ఈ పాలసీలో పేర్కొన్నటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా వికారాబాద్ జిల్లా వార్తలకు చూసుకున్నట్లయితే ముగిసిన మల్లన్న జాతర అంటూ చూస్తున్నాం. తాండూరు మండలం కొత్తపూర్ గ్రామంలో జరిగినటువంటి మల్లన్న స్వామి జాతర ముగిసినట్టు పేర్కొన్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. ధర్మాన్ని పురస్కరించుకొని కోడంగల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం 5 గంటల నుంచి ధనుర్మాస పూజలు శ్రీకారం చుట్టారు. మంత్రిత్వ శాఖ పరిధిలోని కరెంట్ కోడ్కు సంబంధించిన సిసిఐ కర్మాగారంలో కార్మికులకు సంబంధించి గ్రావిటీ బకాయిలు చెల్లింపులు సోమవారం నుంచి కర్మాగార ప్రతినిధుల మీద రూపాయలు 15 లక్షల పైగా విలువ చేసే చెక్కులను కార్మికులకు పంపిణీ చేసినటువంటి వార్తను చూస్తే అండర్ డ్రైనేజీ సిస్టాన్ని తీసుకురాబోతున్నటువంటి విషయం ఇప్పటికే మనకు ఎమ్మెల్యే గారు జరిపారు. దానికి సంబంధించి మ్యాప్లను పరిశీలిస్తున్నటువంటి ఎమ్మెల్యే ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా పేరున్నటువంటి తాండూరు పట్టణంలో భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులు రూపాయలు 480 కోట్లు కావాలని కోరుతూ ప్రభుత్వానికి
ప్రతిపాదనలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా వినిపించుకోరేమిటి అంటూ దివ్యాంగులకు సంబంధించి ఇప్పటికే పెన్షన్ 4,000 నుంచి 6,000 రూపాయలు పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది దివ్యాంగులకు సదరం క్యాంపులో సర్టిఫికేట్లు అందజేసిన మాకు పింఛను పంపిణీ చేయడం లేదంటూ వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి త్వరలోనే వికలాంగులకు 6,000 రూపాయలు పింఛను వచ్చే రాని వారికి కొత్త పింఛను, అదేవిధంగా పింఛన్ను 4,000 నుంచి 6,000కు పెంచే విధంగా చేయాలని వికలాంగులు విన్నవించుకుంటున్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. అదేవిధంగా తాగునీటి అవసరాలను తీర్చేందుకు కొంగూర్దు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలంటూ నిన్న ఎమ్మెల్యేలు ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంతో పరిగి షాద్నగర్ మధ్యలో ఉన్నటువంటి భూములు సస్యశ్యామలం అవుతాయి ఈ ప్రాజెక్టు ద్వారా అంటూ వారు ఈ ప్రాజెక్టు పనులను వెంబడి చేపట్టాలంటూ నిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వశిక్ష సంబంధించి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని గత 11 రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేపడుతున్నటువంటి విషయం తెలిసిందే. దీనికి మొగలపై కూర్చొని నిరసన చేపట్టినటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా జిల్లా అభివృద్ధిపై చర్చ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడుతున్న మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అంటూ చూస్తున్నాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తున్నటువంటి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి సంబంధించి నుంచి వసతి గృహానికి విద్యార్థులు తాండూరు గిరిజన సంక్షేమ విద్యార్థుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. దానికి సంబంధించి విద్యార్థులు డిశ్చార్జ్ అయ్యి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి హాస్టల్కి వచ్చినటువంటి విద్యార్థులు తమ తల్లిదండ్రులు కొన్ని రోజులు రెస్ట్ కోసం ఇంటికి తీసుకెళ్ళినటువంటి వార్తను చూస్తున్నాం. గ్రూప్ 2కు సంబంధించి వికారాబాద్ మరియు తాండూరుకు సంబంధించి వార్తను చూస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షకు 48% హాజరంటే చూస్తున్నాం. వికారాబాద్ లో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్నటువంటి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, అదేవిధంగా తాండూరులో పర్యవేక్షిస్తున్నటువంటి సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, పరిగిలో తనిఖీ చేస్తున్నటువంటి నిర్వహణకు సంబంధించి వార్తలు ఇస్తున్నాం. నిన్న జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొన్న ఫోన్తో పట్టుబడిన వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసింది. అదేవిధంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా నిన్న గ్రూప్కు సంబంధించిన పర్యవేక్షణ చేపట్టినటువంటి ఉన్నతాధికారులకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. అదేవిధంగా బైసరాబాద్ లో దొంగల హాల్చల్ అంటూ చూస్తున్నాం వార్తను చూస్తున్నాం. మరోపక్క మోసపోయాం న్యాయం చేయండి అంటూ చిట్ ఫండ్ లో డబ్బులు పెట్టి మోసపోయామంటూ పరిగి డిఎస్పీ శ్రీనివాస్ సార్ గారికి డిఎస్పీకి వినతి పత్రం అందిస్తున్నటువంటి బాధ్యులకు సంబంధించి చూస్తున్నాం. అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ మరియు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అందరూ తప్పకుండా కాకినాడ టీవీని ఆదరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.